హలో ఈరోజు మన రెసిపీ బెండకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అద్రిపోతుంది. పచ్చడి చేసుకోవడానికి ఇక్కడ నేను పావుకిలో బెండకాయలు వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను 3 టమాటాలు వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మొత్తం కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు, ఆవాలు, అలాగే ధనియా, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి నేను 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. సో మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత జాల్లో చల్లారనివ్వాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసి బెండకాయలు అనేది ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటాలు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఇలా మంచిగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూడండి, సో మధ్యలో కలుపుతూ ఉండండి. చక్కగా బెండకాయ టమాటా మంచిగా మగ్గిపోయాయండి. ఇప్పుడు పొయ్యి అనేది ఆఫ్ చేసేసి ముందుగా మనం ఎండుమిర్చి జార్లో వేసి పెట్టుకున్నాం కదా, అలా ఒకసారి గ్రైండ్ చేసేసి బెండకాయలు కూడా అదే జార్లో వేసేసి మంచిగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత నేను చూపిస్తాను మీకు. ఆహా, చూడండి బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతం అనుకోండి. కడుపు నిండా తిని లేగవచ్చు, అంత బాగుందనమాట. కంపల్సరీగా ఈ బెండకాయ పచ్చడి మీరు ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది ఇచ్చండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్. Mama,